వారు ఆఖరి సమయంలో జరిగిన సంఘటనలు తెలుసా? 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు లాస్ట్ 40 దినాల్లో యేసుప్రభు శిష్యులతో కలిసి వారితో వెళ్ళి శిష్యులు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళి ఉండేవారట. ఎందుకు ఒకసారి ఎందుకు బాధ కలిగి అన్నాడంటే ఆఖరిసారి వాళ్ళందరూ తీసుకెళ్ళి గెస్సెమనే తోటలో కూడి ఉన్నప్పుడు అన్నారట ప్రభు వారు, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, మీరు మెలకువగా ఉండండి. చూసారు యేసు అడిగిన ప్రార్థన. లాస్ట్ టైంలో మనకు బాధ వస్తే ఏం చేస్తాం తెలుసామా? ప్రార్థన చేసుకుంటాం లేదా? మన బాధ వస్తే ఏమనుకుంటున్నాం? సేవకుడు చెప్పుకుంటాం లేదా? మన సమస్యలు ఎవరు చెప్పుకుంటాం? దేవుడు చెప్పుకుంటాం లేదా? ప్రార్థన చేద్దాం అని మరి యేసు అడిగాడట. తెలుసా రహస్యం తెలుసు నిజంగా? అందరూ గెస్సెమనే తోటలోకి వెళ్ళి మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి, నేను అక్కడికి చేస్తూ ఉంచున్నా. ఈ అప్రియ శ్రోతలారా ఆలోచించండి. ఉదయం తెల్లవారుజాములో ప్రబంధన మంచ నీవు ఈ వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో వాక్యం అనే దేవుడు నేను బలపరచబడను గాక. ఆమేన్. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 వచనం చదువుకుందాం. అంతటా యేసు ఎవరితో ఉన్నాడట? తెల్లవారుజామున ఎవరితో ఉండాలి మనం? అమ్మా ఇళ్ళలో ఉండాలి. ఏది బాధకరమైంది కదా. అంతటా యేసు వారితో కూడా గెస్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చొని ఉండడని శిష్యులతో చెప్పాను. ఈ రోజున మనకి దొరుకుతున్న ఇక గుడ్ ఫ్రైడే రోజున మీరు ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు తెల్లవారుజామున వచ్చారా? ఎంతకాలం దొరికిపోతూ ఉంటారు క్రైస్తవ జనాంగమా. యేసు ఈరోజు చక్కగా వెళ్ళవుతున్నాడు. యేసు ప్రభు గెస్సెమనే తోటలో తీసుకెళ్తున్న మాట, మీరు ఇక్కడ ఉండండి, ప్రార్థన చేయండి, నేను అక్కడ ప్రార్థన చేస్తా. ఇది ఆఖరి యేసు ప్రభు యొక్క రోజు కాబట్టి నిజంగా ఆయన ఆ మనుషులు వేడుకున్నవాడుగా విన్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు. ఈ శిష్యులు ఏం